మహాభారతంలో కర్ణుడు ఉన్నతమైన స్థానంతో పాటు ఎన్నో సంక్లిష్టమైన సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తిగా పేరు పొందాడు. తన ప్రభువైన దుర్యోధుని ఆదరణతో మరణించే వరకు రుణపడి ఉండటం, అవమానాలు కూడా పొందిన వ్యక్తి కర్ణుడని చెప్పవచ్చును. కర్ణుడు ఎప్పుడు సంతోషంగా దానగుణంతో ఉండేవాడు. ఎక్కడకు వెళ్ళినా తక్కువ కులంలో జన్మించిన వాడు అని పిలిచేవారు. ఇది కర్ణుడి జీవితాంతం వరకు అవమానాలను ఎదుర్కొన్నాడు. శకుని సలహాలతో విభేదించబడిన కర్ణుడు దుర్యోధనుని కొరకు తన జీవితం పణంగా పెట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయినాడు. కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు కర్ణుడు అర్జునుడితో జరిగిన యుద్ధంలో మరణించాడు. కర్ణుడికి ఉన్న దివ్య అస్త్రములు, కవచ కుండలాలు అన్నీ పోగొట్టుకుని పరశురాముడిచ్చిన బ్రహ్మాస్త్ర ప్రయోగం మరిచిపోయి తన రథచక్రాలు యుద్ధభూమిలో చిక్కుకున్న తర్వాత మరణం పొందాడు. కర్ణుడు తన సొంత సోదరుడైన అర్జునుడి చేతుల్లో మరణించాడు. కర్ణుని మరణం తర్వాత కుంతి యుద్ధభూమికి వెళ్ళింది. పాండవులు ఆ రోజు సాయంత్రం కర్ణుడితో తమకున్న సంబంధం గురించి తెలుసుకున్నారు. మరణించిన కర్ణుడి చివరి కర్మలను కూడా వారు నిర్వహించారు.